నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు ప్రియా. వార్తల ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. కలెక్టర్ ప్రశాంతి, జేసీ చిన్నరాముడు ఆకస్మిక తనిఖీలు. ఇన్నిస్పేట బ్యాంకు కోలమూరు బ్రాంచ్ ప్రారంభం. హాజరైన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలి. ఉపకార వేతనాల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. పోలవరం ఎత్తు తగ్గింపుపై జగన్నే అడగాలి. శాసన మండలిలో నిమ్మల రామానాయుడు. ప్రభుత్వ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి. జిల్లా ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ ఆదేశాలు. తూర్పుగోదావరి జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సోమవారం తొలి రోజు కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాస్త కంగారు పడ్డారు. ఉదయం 8 గంటలకే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుని లోపలికి అనుమతించే వరకు వేచి చూడడం కనిపించింది. స్థానిక లాలా చెరువు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తరగతి పరీక్షల కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పనపై వివరాలు తెలుసుకోవడం జరిగింది. విద్యార్థులకు తగిన తాగునీటి సరఫరా విధానం, పరీక్షా కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్కి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా పాఠశాల విద్యా అధికారి కె వాసుదేవరావు ఉన్నారు. స్థానిక దాన్వైపేట మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు అక్కడి ఏర్పాట్లపై అధికారులకి సూచనలు చేయడం జరిగింది. అరగంట ముందుగా విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. జిల్లాలో 25,723 మంది పరీక్షలు రాస్తూ ఉండగా వారిలో 12,791 మంది బాలురు, 11,972 మంది బాలికలు ఉన్నారు. 134 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 10 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 1100 మంది పర్యవేక్షకులను నియమించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించగా గుర్తింపు కార్డులు ఉన్నవారిని మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. పరీక్షలు సజావుగా జరిగేలా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోంది. ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సేవలను మరింతగా విస్తృతించడానికి కృషి చేస్తున్న బ్యాంక్ పాలక వర్గాన్ని పలువురు అభినందనలు తెలిపారు. కోలమూరులో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాంక్ 4వ బ్రాంచ్ను సోమవారం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. గ్రామంలోని గండిపోచమ్మ ఆలయం ఎదురుగా ఉన్న ఈశ్వరుడు కాంప్లెక్స్లో ఈ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభమైంది. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పాటు ద కాకినాడ టౌన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర, జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయకుమార్, జిల్లా సహకార అధికారి ఎం జగన్నాథ్ రెడ్డి, ఇంకా పలు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల చైర్మన్లు ఎం వెంకటరత్నం, మద్దిపట్టి శివరామకృష్ణ, జె నారాయణమూర్తి, ప్రముఖ వ్యాపారవేత్త పిన్నమరెడ్డి ఈశ్వరుడు, ముఖ్య అతిథి అధికారులు, డైరెక్టర్లు హాజరయ్యారు. గోరంట్ల మాట్లాడుతూ సహకార బ్యాంకులు అందుబాటులోకి వచ్చిన తరువాత చాలామంది పేద, మధ్యతరగతి కుటుంబాల ఉన్నతికి మార్గం సుగమమైందన్నారు. ఇన్నిస్పేట బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు నేతృత్వంలో మరింత ప్రగతి పదంలో నడవాలి అని ఆకాంక్షించారు. చైర్మన్ కోళ్ల బాబు మాట్లాడుతూ బ్యాంకుకు ఇప్పటి వరకు 3 బ్రాంచీలు ఉన్నాయని, దీంతో బ్యాంక్ 4 బ్రాంచీలకు చేరిందన్నారు. 141 కోట్ల డిపాజిట్లతో, 98 కోట్ల అడ్వాన్స్లతో, 239 కోట్ల టర్నోవర్తో ప్రతి సంవత్సరం షేర్ హోల్డర్కు క్రమం తప్పకుండా డివిడెండ్లు పంచుతూ వరుసగా ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని వివరించారు. బ్యాంక్ వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణరాజు, సీఈఓ పాలకోడేటి రమణకుమార్, పలువురు రాజకీయ పార్టీల నాయకులు, ఇతర డైరెక్టర్లు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల కిందట కీర్తిశేషులు పాలకోడేటి గురుమూర్తి గారు సహకార రంగంలో అభివృద్ధి చేయడం కోసం ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ను ప్రారంభించారు. వాళ్ళ ఉన్నత స్థానానికి వచ్చి 150 కోట్ల రూపాయల డిపాజిట్తో అనేక మందికి, పేద, బడుగు, బలహీన, మధ్య వర్గాల వారికి అందుబాటులో బ్యాంకు సేవలు అందిస్తూ ఉంది. వాళ్ళ 4వ బ్రాంచి కోలమూరులో ప్రారంభించడం ఉదాహరణ. బ్యాంక్ ఇంకా అభివృద్ధి చెందాలని, సామాన్యుడికి ఇక్కట్లు లేకుండా సులువుగా రుణాలు దొరకడం కానీ, వారికి పొదుపు సంఘంలో వాళ్ళు పార్టిసిపేట్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ బ్యాంక్ ఇంకా దినదిన ప్రవర్తమానం కావాలని కోరుకుంటూ సెలవు. ఈ రోజున పాలమూరులో 4వ బ్రాంచ్గా ఓపెన్ చేయడం జరిగింది.
పెద్దలు ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారి హస్తంతో, అలాగే మా స్టేట్ ఫెడరేషన్ అధ్యక్షులు రవీంద్ర గారు, స్టేట్ ఫెడరేషన్ నెంబర్లు డైరెక్టర్లు వాణి బ్యాంక్ వెంకటరత్న గారు, అలాగే విశాఖపట్నం బ్యాంక్ చైర్మన్ రాఘవేంద్ర గారు, అలాగే కొవ్వూరు బ్యాంక్ మధ్యపాటి శివరామకృష్ణ గారు, ఇంతమందితో ఇవాళ వాళ్ళందరి హస్తంతో ఇవాళ ప్రారంభం జరిగింది. ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇక్కడ చాలా ఊర్లు ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న ఊర్లు చిన్నవి, కానీ ఉన్న వ్యక్తులందరూ పెద్దవాళ్ళు. వీళ్ళకి సహకారం ఏంటి, సహకారం ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది ఆలోచనతో మేము సర్వే చేయడం జరిగింది. ఇక్కడి నుంచి కూడా కొత్తమూరు, కోలమూరు, గాడాల, రాయుడిపాకల, మన బురుగుపూడి, ఇలాగే ఏరియా వరకు కూడా ఏ బ్యాంకు లేదు. అర్బన్ బ్యాంక్ ఇంతవరకు లేదండి ఎక్కడ కూడా. అందువలన ఇక్కడ సహకార స్ఫూర్తితో సహకారం అందించాలని ఒక ఆలోచనతో మేము ఈ రోజున ఈ బ్యాంకు పెట్టడం జరిగింది. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. చందా సత్రం ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే 200 మంది విద్యార్థులకు ఉపకార వేతనాల చెక్కులను ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చందా సత్రం ఆధ్వర్యంలో ఏటా 3-4 లక్షల వరకు స్కాలర్షిప్లు అందజేస్తారని, ఇది మంచి సాంప్రదాయమని అన్నారు. ఈ ఏడాది 10 విద్యా సంస్థల నుండి 20 మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేసి మొత్తం 200 మందికి 1500 రూపాయల చొప్పున అందజేశారని తెలిపారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడానికి నగరంలోని దాతలు సహకరించాలి అని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది అని, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ప్రైవేట్ విద్యార్థులకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్పారు. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న కుమారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈసారి 100% ఫలితాలు సాధించాలి అని ఆయన కోరారు. విద్యార్థులకు రవాణా శాఖ మంత్రి రామ్ కుమార్ రెడ్డి ఉచిత బస్ సదుపాయం కల్పించారని ఆయన గుర్తు చేశారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శెట్టి జగదీష్, నల్లం శ్రీను, వెంకన్న, లీలావతి, జయరాం, చంద్రసత్రం ఈవో శ్రీదేవి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పిల్లలకి ఆర్థికంగా వేతనాలు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా నేను శాసనసభ్యుడిగా మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిపి వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది. ఒకటి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. వారి యొక్క విద్య కోసం అన్ని విధాలైన సంస్కరణలు కూడా తీసుకొస్తూ ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేకమైన సంస్కరణలు తీసుకురావడంతో పాటు స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన యొక్క కార్యక్రమాలు ఉంటా ఉన్నాయి. ఏ రీతిగా ఉన్నాయంటే, భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వ విద్యా సంస్థలో సీటు కోసం ప్రతిపాదనలు, లెటర్లు ఇచ్చే పరిస్థితికి రావాలన్నది వారి తాలూకు ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా అడుగులు పడతా ఉన్నాయి. మనం గతంలో చూసాం, ఏదైనా ఇస్తే స్కూల్ మెటీరియల్ జగనన్న విద్యా కానుక, చిల్లర రాజకీయాలు, పిల్లలకి ఇచ్చే బెల్ట్ల మీద కూడా జగనన్న. కానీ ఈ రోజున ఎంతో స్ఫూర్తిగా నారా లోకేష్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2014 నుండి ఇప్పటి వరకు 19,396 కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సోమవారం శాసనమండలిలో పలువురు సభ్యులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. పోలవరం కోసం కేంద్రం 17,860 కోట్లు చెల్లించింది. ప్రాజెక్టు వల్ల 96,660 కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయి. నిర్వాసితులకు తొలి దశలో 1,203 కోట్లు అందించాము. ఇంకా 18,266 కుటుంబాలకు 1,340 కోట్లు చెల్లించాల్సి ఉందని మంత్రి వివరించారు. ఇప్పటి వరకు 12,797 నిర్వాసితుల కుటుంబాలను తరలించాం. ఇంకా 27,263 కుటుంబాలను తరలించాల్సి ఉందన్నారు. 75 నిర్వాసితుల కాలనీల్లో 49 నిర్మాణంలో ఉన్నాయని, ఆగస్టులోపు భూసేకరణ పూర్తి చేయాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం. తొలి దశ R&Rను 2026 జూన్లోపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ఎత్తును జగన్ ప్రభుత్వ హయాంలోనే 2గా విభజించారు. పోలవరానికి 41.15 మీటర్ల ఎత్తు ప్రతిపాదన పెట్టింది వైకాపా ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. పోలవరం ఎత్తు ఎందుకు తగ్గించారో జగన్నే అడగాలి. నిర్వాసితుల కాలనీల్లో ఒక్క ఇంటికి ఆయన హయాంలో పునాది వేయలేదు అని నిమ్మల రామానాయుడు అన్నారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి అనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎందుచేతనంటే, ఏదైతే ఈ డీవాల్కి ఎగువన అప్పర్ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో, మరి అప్పర్ కాపర్ డ్యాము
2019 మరి ఎన్నికల నాటికి 82% పూర్తయినటువంటి దశలో ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే ఆ మిగిలిన 18% కూడా ఒక 2 months లో అంటే 2019 జూన్ జూలై కల్లా పూర్తి అయిపోయింది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారడం వల్ల మరి ఏదైతే 2 నెలల్లో పూర్తవ్వాల్సినటువంటి 18-15% ఏదైతే అప్పర్ డ్యామ్ బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో అది నిలిచిపోయినటువంటి స్థితిలో మరి ఏదైతే 2020 ఆగస్టులో ఆ రోజు దగ్గర 23 లక్షల క్యూసెక్ల వరద నీరు ఆ రోజు గోదావరికి రావడం జరిగింది అధ్యక్ష. మరి ఏదైతే 23 లక్షల క్యూసెక్ల నీరు వచ్చే సమయానికి అప్పర్ కాపర్ డ్యామ్ 15%-20% ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది గ్యాప్ పూడ్చకపోవడంతో ఆ వాటర్ మొత్తం అంతా కూడా ఆ గ్యాప్ లోంచి అంటే ఆ 20% గ్యాప్ లోంచే మొత్తం నీరంతా కూడా రావడంతో అది ప్రవాహ వేగం పెరిగి సుడులు తిరిగి ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళకి ముందున్నటువంటి శాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా 50 అడుగులు 60 అడుగులు ఆ శాండ్ ని కూడా ఎత్తి పడేసి పెద్ద పెద్ద అగాధాలు పెట్టి ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళకి ఏదైతే ఉందో అక్కడ విధ్వంసం ఏదైతే మరి ఎక్కడెక్కడ కూడా ధ్వంసం జరిగినటువంటి పరిస్థితిని గమనించినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రకంగా 18 నెలలు కష్టపడి 443 కోట్లతో నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు మరి ఆ రకంగా ఆ 20% అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తి చేయకపోవడంతో మరి ఆ రకంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనికి ప్రధానంగా ఎందుకంటే ఈ రోజు 443 కోట్లతో నిర్మాణం చేసిన డయాఫ్రమ్ వాళ్ళని మళ్ళీ ఈ రోజు కొత్త డయాఫ్రమ్ వాళ్ళని మళ్ళీ మనం నిర్మాణం చేసుకుంటున్నాం అధ్యక్ష. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇసుక సరఫరా విధానం పారదర్శకంగా ఉండాలి అని ఈ అంశంపై ప్రతి నెల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించడం జరుగుతుంది అని మైన్స్ కమిషనర్ ఇండస్ట్రీస్ ముఖ్య కార్యదర్శి జిల్లా ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో డిఎల్ఎస్ఏ సమావేశంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షత నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా ప్రత్యేక అధికారి హోదాలో పాల్గొన్నారు. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఉచిత ఇసుక సరఫరా విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన వ్యవస్థీకరణ విధానం అమలు చేయడం జరుగుతోందన్నారు. అదే సమయంలో ప్రజల సంతృప్తి స్థాయి తెలుసుకునే ప్రక్రియను సమాంతరంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఇసుక టన్ను 475 ఉంటే ఏజెన్సీస్ 229 కోట్ చేసినా ఇంకా ఇసుక ధర 400 పైగా అమ్మడం ఏమిటని ప్రశ్నించారు. సాధ్యం కాని ధరను ప్రతిపాదించిన ఏజెన్సీస్ ఎందుకు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు అని ప్రశ్నించారు. ఇసుక సరఫరా విధానంలో 60% ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఇంకా మిగిలిన 40% మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయాల్సిన ఉందని ఆ మేరకు చర్యలు తీసుకోవాలి అని ఆదేశించడం జరిగిందన్నారు. ఇకపై నిర్వహించే సమావేశానికి ఓపెన్ డిస్టిలేషన్ ఏజెన్సీస్ తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ఈ సందర్భంగా ఇసుక సరఫరాపై IVRS ద్వారా వచ్చిన ఫిర్యాదులను సమావేశంలో వినిపించడం జరిగింది. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ఈడీ మైన్స్ డి ఫణిభూషణ్ రెడ్డి, ఇతర డిఎల్ఎస్ఎస్ సభ్యులు, ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి అధ్యక్షతన గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్ ఆధ్వర్యంలో గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో టీకే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ పదవులు పొందిన ప్రతి ఒక్కరూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడుతూ వారి సమస్యలపై ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధంగా ఉండాలన్నారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పేద ప్రజల సమస్యలు తీర్చాలన్నారు. కాకర్ల శ్రీహరి బాబును పిసిసి కార్యదర్శిగా, వెలగ రామకృష్ణని జిల్లా కాంగ్రెస్ కోశాధికారిగా, శ్రీమన్నారాయణ ప్రసాద్, చాపల కృష్ణ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులుగా, పాకా చిన్నబ్బాయి, దేవరపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా గంగారావు, గుత్తికొండ సూరిబాబు, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులుగా మారిపోయిన సోమరాజు, బీసీసీఎల్ అధ్యక్షులుగా గోపాలపురం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా సుంకర సత్యనారాయణను నియమించారు. ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, కాకర్ల హరిబాబు, వెలగ రామకృష్ణ, ఎండపల్లి శ్రీమన్నారాయణ ప్రసాద్, సుంకర సత్యనారాయణ, గోపాలపురం మండల ప్రెసిడెంట్ కారింగి వెంకటేశ్వరరావు, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ అధికారుల బలరాం, సింగం వీరబ్రహ్మం, సుంకర పూర్ణ, దుర్గారావు, సుంకర సత్యనారాయణ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, క్యాడర్కి అందరికీ ఒకే హెచ్చరిక. రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా చెప్పాడు. ఆయన పదవుల కోసం ఏదో పోస్టుల కోసం వచ్చే వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించకండి. ఎవరైతే పార్టీ అభివృద్ధి కోసం పార్టీని డెవలప్ చేసి పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళనే ఆహ్వానించండి.
ఏదో పదవి సంపాదించి విజిటింగ్ కార్డు వేసుకుని జేబులో పెట్టుకుని డ్రామా కట్టే వాళ్ళు మాత్రం పార్టీకి దూరంగా ఉంటుందని చెప్పి మన ప్రెస్ కాన్ఫరెన్స్లో రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా చెప్పారు. అదే భారతదేశం అంతా వర్తిస్తుంది, ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో కూడా వర్తిస్తుంది. ఈస్ట్ గోదావరిలో కొంతమంది వ్యక్తులు పూర్వం మేము ఏదో అధికార ప్రతినిధులు చేసాం, పీసీసీ సెక్రటరీలు చేసాం, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చేసాం, వాళ్ళందరూ అవుట్ ఆఫ్ ఆర్డరే. వాళ్ళెవరు కూడా ఇప్పుడు రన్నింగ్లో లేరు. వాళ్ళకి మేము ఉంటే చెప్తున్నాం, మీరు కూడా వచ్చి పార్టీ జనజీవన శ్రావంతిలో కలిస్తే మీకు కూడా సముచితమైన స్థానం ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే మీకు పార్టీకి ఏ విధమైన సంబంధం ఉండదు. మీరు ఏం చేసినా పార్టీ బాధ్యత కాదు. ఆంధ్ర రాష్ట్ర సాధనకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ ముందుకు సాగాలి అని వాసవి క్లబ్ మల్లయ్యపేట అధ్యక్షుడు గార్లపాటి సూర్యనారాయణ కోరారు. ఆయన త్యాగాలను నిత్యం మననం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వాసవి క్లబ్ మల్లయ్యపేట ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ గార్లపాటి సూర్యనారాయణ, సెక్రటరీ సభ్యశెట్టి రాంబాబు, ట్రెజరర్ చక్క ఆదినారాయణ తదితరులు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మల్లయ్యపేటలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ అటువంటి మహనీయుల త్యాగఫలం వల్లనే నేడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్నారు. ఆనాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆయన చేసిన పోరాటం తెలుగువారిలో చైతన్యం నింపిందన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింప చేయడానికి పొట్టి శ్రీరాములు అనుక్షణం కృషి చేశారని కొనియాడారు. వాసవి క్లబ్ సభ్యులు నాగుబండి శేషగుప్తా, ఓలిటి సత్యనారాయణ, కాతేరు వైశ్య సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16న జన్మించినారు. 1952 డిసెంబర్ 15న ఆయన అమరజీవుని అయినాడు. మన కోసం ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు అమర నిరాహార దీక్ష చేసినారు. అమర నిరాహార దీక్ష చేసి అమరుడైనాడు. అప్పుడే మనకు అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడింది. 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 1901 సంవత్సరం మార్చి 16వ తారీఖున జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆయనకి దేశభక్తి ఎక్కువ. బ్రిటిష్ వారు మనకి చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఆయన సహించలేక చిన్నప్పటి నుంచి కూడా ఆయన వ్యాసరచన పోటీలో పాల్గొన్నప్పుడు కూడా ఆయన దాని గురించే ప్రస్తావించేవారు. బాల్యం నుంచి ఆయన స్వాతంత్ర సమరయోధులే. మద్రాసు రాష్ట్రంలో మన తెలుగు వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సహించలేక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమర నిరాహార దీక్ష చేసి మనకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన పరితపించారు. ఆయన యొక్క కృషి ఫలితంగా 1953 సంవత్సరంలో మనకి ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రానికే ప్రాణాలు అర్పించారు. దాని కారణంగా మనం ఆయన్ని అమరజీవి పొట్టి శ్రీరాములుగా కీర్తి పొందారు. 1901వ తారీఖున మార్చి 16వ తారీఖున పొట్టి శ్రీరాములు గారు జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచే దేశభక్తి ఎక్కువ. ఉపాధ్యాయుల దగ్గర మన దేశం గురించి చాలా చెప్తూ బ్రిటిష్ వారు చేసిన అన్యాయాల గురించి ఉపాధ్యాయులందరికీ చెప్పేవారు. మన మద్రాసు రాష్ట్రంలో మన తెలుగు వారికి చేస్తున్న అన్యాయాల గురించి తెలుసుకొని 54 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసి 1953 అక్టోబర్ 1వ తారీఖున మనకి ఆంధ్రదేశ రాష్ట్రాన్ని తీసుకుని వచ్చారు. 1952 డిసెంబర్ 15వ తారీఖున మరణించారు. ఆనాటి నుండి మన ఆంధ్ర రాష్ట్రానికి ఇంత చేసిన ఆయనకి అమరజీవులుగా పేరు పొందారు. ఆనాటి నుంచి అమరజీవుల పొట్టి శ్రీరాములు గారు అని పేరు పొందారు. నా ఉద్దేశం ఏంటంటే మనకి మెయిన్ రోడ్ లో పొట్టి శ్రీరాములు గారు విగ్రహాలు 2 ఉన్నాయి. ఈ చివరోట ఆ చివరోట ఉన్నాయి. మరి వైశ్యులు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో కోట్లు ఖర్చు పెడతారు, లక్షలు ఖర్చు పెడతారు. ఆయనకి ఆయన షెడ్ వేయట్లేదండి. ఎందుకు వేయట్లేదు నాకు అర్థం కాదు. దయచేసి ఈ సభాముఖంగా వైశ్యులందరినీ అర్థింతున్నాను నేను. ఆయనకు ఒకసారి షెడ్ 5,000 రూపాయల షెడ్ అయిపోతాడు. అందుకని దయచేసి, ఎందుకంటే మనకి తెలంగాణ ఉద్దేశిస్తాడు రోజు పొట్టి శ్రీరాములు చూపించారండి. ఇప్పుడు మనం మర్చిపోయారు అందరూ. ఇవాళ మర్చిపోయారు అందరూ కూడా. ఈ రాష్ట్రం వచ్చిందంటే భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రం వచ్చింది. అప్పుడు మద్రాసులో ఉండి 4 రాష్ట్రాలు. ఆ 4 రాష్ట్రాలని మన ఆంధ్రప్రదేశ్ ఒకటి, కేరళ, తమిళనాడు, కర్ణాటక 4 విభజించారు. అసలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందని అన్నాడు జవహర్లాల్ నెహ్రూ గారు. అప్పుడు ఆ పార్లమెంట్ లోని ఆ రూపకాశ మీద ఆ తెలుగు ఆ లిపి చూపించారు. అప్పుడే ఒప్పుకున్నారు. లేకపోతే అదే ఎవరన్నాడు జవహర్లాల్ నెహ్రూ గారు. ఎట్లా ఏంటంటే పొట్టి శ్రీరాములు యొక్క ఫోటో ప్రతి తెలుగువాడు ఇంట్లో ఉండాలి, ప్రతి వాడు హృదయం ఉండాలి. ఉద్దేశంలో గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామంలో బ్లడ్ డోనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 9వ వార్షికోత్సవ సందర్భంగా ధవళేశ్వరం గ్రామంలో నిత్యాన్నదానం చేస్తూ ఎంతో సేవ చేస్తున్న స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముత్యాల పోసి కుమార్ ను డొక్క సీతమ్మ అవార్డుతో ఘనంగా సత్కరించడం జరిగింది.
బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుమల శెట్టి, ఉమాశంకర్, కల్పన, దుర్గా, వెంకటకిషోర్ తదితరుల చేతుల మీదుగా డొక్కా సీతమ్మ అవార్డు అందించడం జరిగింది అని స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముత్యాల పోసి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చేస్తున్న సేవను గుర్తించి నాకు ఇంతటి గుర్తింపునిచ్చిన డొక్కా సీతమ్మ అవార్డు అందించినందుకు బ్లడ్ డోనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి అవార్డు అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేశారు. మరింత బాధ్యతతో సమాజ సేవ చేయడానికి పునరంకితం అవుతానని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. కలెక్టర్ ప్రశాంతి, జేసీ చిన్నరాముడు ఆకస్మిక తనిఖీలు. ఇన్నిస్పేట బ్యాంకు కోలమూరు బ్రాంచ్ ప్రారంభం. హాజరైన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి. 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలి. ఉపకార వేతనాల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. పోలవరం ఎత్తు తగ్గింపుపై జగన్నే అడగాలి. శాసన మండలిలో నిమ్మల రామానాయుడు. ప్రభుత్వ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి. జిల్లా ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీనియర్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.